హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఫ్రీగా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎవరిదైనా మ్యారేజ్ ఉన్నప్పుడు కానీ లేదా మ్యారేజ్ యానివర్సరీస్కి లేదా బర్త్డేస్ ఉన్నప్పుడు మనం ఇన్విటేషన్ వీడియోస్ స్టేటస్గా పెడుతుంటాం కదా. సో ఆ వీడియోస్ ఎడిట్ చేయడానికి నియర్ బై ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్ళి వాళ్ళకి మనీ పే చేసి మరి మనం వీడియోస్ ఎడిట్ చేసుకుంటాం కదా. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ వెబ్సైట్ యూజ్ చేసి ఎలాంటి మనీ పే చేయకుండా మీరే మీ ఓన్గా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా, ఎలాంటి మనీ పే చేయకుండా. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ మీరు గూగుల్లో ఫ్లెక్స్ క్లిప్ అని సెర్చ్ చేయండి. అండ్ సెర్చ్ చేసాక పైన కనిపిస్తున్న ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసాక వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, క్రియేట్ బై టెంప్లెట్స్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని. మీరు సింపుల్గా క్రియేట్ బై టెంప్లెట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ బై టెంప్లెట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ టెంప్లెట్స్. మనకి ఇప్పుడు వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కావాలి కాబట్టి పైన సెర్చ్ బార్లో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని టైప్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఇక్కడ వెడ్డింగ్ సంబంధించిన చాలా టెంప్లెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీరు ఏ టెంప్లెట్ అయినా యూజ్ చేసి మీరు మీ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు కావాల్సిన సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. లైక్ 16:9, 9:16 లేదా 1:1 సైజ్ సెట్ చేసుకున్న తర్వాత కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు కావాల్సిన విధంగా మీ వీడియోని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ టెక్స్ట్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ టెక్స్ట్ని ఎడిట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫొటోస్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా మీరు సింపుల్గా ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా అండ్ సాంగ్ కూడా మీకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా సాంగ్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇలా మీకు కావాల్సిన విధంగా వీడియోస్ ఎడిట్ చేసుకుని పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. బట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైనా గూగుల్ అకౌంట్ ఇచ్చి లేదా ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చి కూడా మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే క్వాలిటీ అడుగుతుంది 720p అండ్ 1080p. మీరు సింపుల్గా 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు వాటర్ మార్క్ వద్దనుకుంటే మాత్రం మీరైతే మనీ పే చేయాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ అని సెలెక్ట్ చేసుకోండి. వాటర్ మార్క్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో అంతే, సింపుల్గా మీ ల్యాప్టాప్లో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ కానీ లేదా యానివర్సరీ వీడియోస్ కానీ మనం ఫ్రీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు మన ఓన్గా. ఎలాంటి మనీ అయితే పే చేయని అవసరం లేదు. సో మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాయి టెక్ వ్లాగ్స్.